హిందీలోనా? అసలు చిప్పు దబ్బి ఏం క్లారిటీ, ఏం మనిషి బా. వెంటనే ఆయన మేనేజర్కి ఫోన్ చేసి నా వాయిస్ మెసేజ్ వినిపించండి, లవ్ యూ సార్ అన్న. నేను ఎప్పుడు కలవలే ఆయన. రవితేజనే. అవతల వ్యక్తి గురించి ఏం తెలియకుండా, ఇప్పుడు నాకు రవితేజ గారిని నేను ఇప్పుడు కలవలేదండి, నేను ఏం మాట్లాడతాను గురించి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని 2 సార్లు షూటింగ్ ఎప్పుడు కలిసా. నేను ఇట్లా ఓజీ చేస్తున్నాను, నా 2వ సినిమా పవర్ స్టార్తో అనగానే ఆ ఫస్ట్ సినిమా పోయిందిగా, ఫ్లాప్ అయిందిగా, ఆ కామెంట్స్ ఉంటాయి కదా, మేము చూసి నవ్వుకుంటాం. ఒకడు వచ్చి ఏదో అన్నా, ఏది సార్ ఆదిత్య అని ఇస్రో మిసైల్ పంపించారు కదా సార్, శాటిలైట్, దేనికి సార్ అంటే, చంద్రబాబులో వెళ్ళి చూశారా నీళ్ళంతా లేవా అని, సూర్యుడి దగ్గర పోయి కింద ఏలుబెట్టి చూస్తాడు జ్వరం ఉందా లేదు అన్న. ఇస్రోని ఇన్సల్ట్ చేస్తావు లంచా కొడక, నీ అమ్మని డాష్, నీ అక్కని డాష్ అన్నాడు. మా నాన్న ఇస్రోలో పనిచేశాడు. అవులా మీ నాన్న ఏం చేశాడు, నువ్వు ఏం చేసావు అంటే ఏమన్నా కింద పోయి టెంపరేచర్ అది మన ఇప్పుడు ఏమంటాడు మనోడ కింద ఒకడు కొట్టాడు అనుకో, ఫుట్బాల్లో ఎగురుతా గంట అన్నం అంటే అదేంటి పొగడితో చెప్పుకున్న మాట కదా. వాడు దానికి అమ్మల కలిపి బూతులు తిడుతున్నాడు. ఎవడు నేను నీ పేరేంటి నాన్న, ఒకసారి నంబర్ పెట్టేవాడు పెట్టమని చెప్పండి. ఫ్రంట్ నుంచి దొడ్డు వస్తుంది, బయట నుంచి వెనకాల నుంచి వచ్చి వస్తుంది ఆడికి. అంటే ఏదైనా ఫేక్ ఐడెంటిటీ తోటి ఒక మాట చెప్పాడు, అది సునకానందం. ఇట్ డజంట్ మ్యాటర్. L1 the satellite Aditya L1 has reached the Lagrange point. ఏంటండి అచీవ్మెంట్. సో సూర్యుడి దగ్గర పోయి ఏమైందంటే, మా ఆవిడ వెళ్ళండి రా సూర్యుడి దగ్గర టచ్ చేసి, హనుమంతుడు ఉన్నారు అవునా, ఆయన ఏం చేశాడు వెళ్ళి వెళ్ళాడు సూర్యుడి దగ్గరికి వెళ్ళాడు, ఆయన ఫ్రూట్ అని తినేసాడు. అది నువ్వు కవి రాశారు కదా ఫ్రూట్ అని, అంటే మా హనుమంతుడు ఫ్రూట్ గీట్ అంటావా అని ఆయన తిడతారు. ఎవడైనా మెంటాలిటీ ఏంటంటే, ఇన్స్టాగ్రామ్ చూడడం, తెలుగు భాష వచ్చా రాదు, రాదు రాదు. సరే మీరు ఇంగ్లీష్లో బాగా మాట్లాడి తెలుగు మా మీకు రాదా అన్నాడు ఒకడు. ఎందుకన్నా, నో యు ఆర్ ఆల్వేస్ స్పీకింగ్, ఐ మీన్ వాట్ ఈస్ అన్నాడు. నువ్వు తెలుగు ఏడ మాట్లాడినావు. వీళ్ళందరూ ఐజీ ఎడ్యుకేషన్ అండి, ఇన్స్పెక్టర్ జనరల్ కాదు అది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడడం, రీల్స్ చేయడం, అదే బతుకు. ఎందుకంటే ఫాలోవర్స్ పెరుగుతాడు, డబ్బులు సంపాదించవచ్చు. ఈ మొత్తంలో ఒక్కడు సంపాదించడు. ఇదొక ఫేజ్ అండి. కానీ అలాంటి మంచి బ్యాక్గ్రౌండ్ నాన్నగారు ఇస్రోలో చేశారు. మీకు ఇది ఇది ఎందుకు ఈ పిచ్చి? నాన్నగారు ఇస్రో పని, మా నాన్నగారు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ అని ఉండేదండి. సైంటిస్టే కదా, సైంటిస్ట్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ. దాని తర్వాత నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అయింది. అవును, షాద్ నగర్ లో ఎర్త్ స్టేషన్ సెంటర్ కాకముందు సెంటర్ కాబట్టి ఎర్త్ స్టేషన్ ఉండేది. ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్. సో మీకు పోస్టింగ్స్ ఉంటాయి కదా. సో ఇస్రో పోస్టింగ్ అయింది, మా నాన్నగారికి నాసా పోస్టింగ్ అయింది. నాసా పోస్టింగ్ కూడా నాసా పోస్టింగ్ అయింది. సో హ్యూస్టన్ వెళ్ళారు అప్పుడు. ఓకే. దాని తర్వాత విల్డ్ వెళ్ళొచ్చారు ఆఫీస్, విల్డ్ హియర్బర్గ్ కంపెనీ ఉండేది. దాని తర్వాత మన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉంది కదా, అవును, దాని బేసిస్ మీద శాటిలైట్ రికానెసెన్స్ అని చెప్పి, సైడ్ లుకింగ్ ఎయిర్ బోర్న్ రేడార్ అని చెప్పి, డకోటా ఎయిర్ క్రాఫ్ట్, అన్కంప్రెస్డ్ ఎయిర్ క్రాఫ్ట్ అండి, 25,000 feet ఆల్టిట్యూడ్ అంటే -25 -30 degrees ఉంటుంది. అన్కంప్రెస్డ్ ఎయిర్ క్రాఫ్ట్ కదా అది. సో సైడ్ లుకింగ్ ఎయిర్ బోర్న్ రేడార్ అని చెప్పి, నాకు పేరు ఎందుకు మా నాన్నగారు చెప్పేవారు. ఆ డకోటా ఎయిర్ క్రాఫ్ట్ వెనకాల ఒక బకెట్ ఉంటుంది, ఒక రాడ్, దాని వెనకాల ప్రాపర్ బకెట్. దట్ ఈస్ ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్. ఇంఫాల్, నార్త్ ఈస్ట్ టెరిటరీ, నార్త్ వెస్ట్ టెరిటరీ, నార్దర్న్ టెరిటరీస్ అన్నీ మ్యాపింగ్ చేసి, మరి షాద్ నగర్కి వెళ్ళి ఎర్త్ స్టేషన్ ఉంటుందిరా అక్కడికి వెళ్తున్నా అని చెప్పి, జావా బండి పద్మనాభనగర్ నుంచి షాద్ నగర్కి వెళ్ళి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 81, 82. ఓకే. సో మన అనేది హీ హెస్ కాంట్రిబ్యూటెడ్ టు హిస్ బెస్ట్ సార్. ఇప్పుడు మీరు అడగబోయారు మీ నాన్నగారు ఇస్తాడు మీరేంటి ఇట్లా అని. ఎట్లా అంటే తక్కువ చేయడం కాదు, ఈ పిచ్చి సినిమా కాదు, ఇదేంటి ఆయన రూట్ ఇది, వేరే రూట్. అందరు అలా ఉంటేనే బెటర్ సార్. డైవర్సిఫికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమైందండి మన దగ్గరే చూడండి, లేదు అలా ఉండేది, కుల పిచ్చి కుల గజ్జి ఉంది కదా, దరిద్రం పట్టుకున్న వాళ్ళు ఏం చేశారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడపిల్లలు వద్దని ఆడపిల్లలు చంపేశారు. ఆ పర్టికులర్ కమ్యూనిటీ గ్రూప్ ఏదైతే వాళ్ళు తయారు చేసుకున్న దాంట్లో ఆడపిల్లలు తక్కువైపోయారు. ఇంకోటి ఏంది, లేదు మేనరికం చేసుకున్నారు. ఏమైంది, జెనెటిక్ డిజార్డర్స్ వచ్చాయి. సో మనం మనిషి డిసైడ్ చేసుకుని స్కెచ్ చేస్తే నేచర్ నెత్తి మీద టంగ్ అని కొడుతుంది. అది ఆ డైవర్సిటీ మా నాన్నగారు ఏమవుతారా, సేఫ్టీ రా డాక్టర్ చదువుకున్నా చదువుకున్నా అయిపోయింది. ఇప్పుడు నా 51 అయిందండి ఎడ్యుకేషన్. ఎప్పుడన్నా ప్రాక్టీస్ చేశారా?
Sir, let me put it simply. The worst phase of my life was till I joined the film industry. So my birthday is 15th August 2004. నేను పుట్టా. ఐఎమ్ ద హ్యాపీయెస్ట్. సో 20 ఏళ్ల క్రితం పుట్టారు. అంటే ఏం లేదు, ఇంట్రెస్ట్ ఎక్కడో ఉంది, అలౌ చేయలేదు. అది బ్యాచ్ ఏమంటారు, మెంటాలిటీ, మైండ్ సెట్ ఆఫ్ దట్ పర్టికులర్ కమ్యూనిటీ. ఓకే. సో నువ్వు డాక్టర్, లాయర్, సైంటిస్ట్, ఐ డోంట్ వాంట్ ఇట్ మ్యాన్ అంటే ఒప్పుకోరు. ఓకే, కానీ మా తల్లిదండ్రులు ఎప్పుడు మనం మంచి కోరే చేసేది కదా. కానీ సినిమా ఇండస్ట్రీ అంటే ఒక పక్కన జనాలకి దాని అంటే అదే గ్లామర్ ఉంటుంది, ఒక ఫ్యాసినేషన్ ఉంటుంది, బట్ చులకనగా కూడా మాట్లాడుతుంటారు. అందులో ఉన్న వ్యక్తుల గురించి అయితే, అక్కడ ఉండే రిలేషన్షిప్స్ గురించి. రీసెంట్గానే మనం చూసాము జయలలిత గారు లాంటి ఒక, ఇప్పుడు దాకా ఏవో జూనియర్ ఆర్టిస్టుల గురించో లేకపోతే ఇంకోరి గురించో ఏవో చాటుమాటుగా మాట్లాడుకునేవాళ్ళు. వాళ్ళు చెప్పుకునే వాళ్ళ బాధలు, ఇట్లా మమ్మల్ని మ్యానిపులేట్ చేశారు, ఇలా తప్పుదోవ పట్టించారు, ఇలా చేశాము, ఇలా అని ఏవో గత చెప్పుకున్న ఒక పాపులర్ ఫేస్ జయలలిత గారు లాంటి ఒక పాపులర్ ఫేస్ ఈరోజు నేను కాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్గా చెప్పారు. ఫస్ట్ టైం ఒక లేడీ ఆర్టిస్ట్, ఆమె స్థాయి లేడీ ఆర్టిస్టు అలా మాట్లాడటం అనేది, నేను కొన్నిసార్లు ఎదురు తిరిగాను, కానీ కొన్నిటికి లొంగిపోవాల్సి వచ్చింది, కొన్ని తప్పించుకున్నాను, కొన్ని తప్పించుకోలేకపోయాను. అంటే ఇలాంటి అనివార్యము అనే విషయాన్ని ఆమె చాలా ఓపెన్గా అందరికి ఎదురవుతాయని అట్ ద సేమ్ టైం సౌకర్ జానకి గారు మాట్లాడారండి ఇదే టాపిక్, విన్నారా మీరు? జయలలిత గారు మాట్లాడింది తప్పు రైట్ అన్నట్ల, ఆవిడకి అనిపించింది, ఎక్స్ప్రెస్ చేశారు. బట్ ఆ ఎక్స్ప్రెస్ చేసిన విషయం స్కాండల్ అయిపోవాలి, కంట్రావర్సీ అయిపోవాలని చెప్పలేదు. యథార్థంగా జరిగింది ఇలా అని చెప్పి మనస్ఫూర్తిగా చెప్పారు. దానికి సాల్యూటేషన్స్. సౌకర్ జానకి గారు నాకు మాట్లాడి. ఇంకోటండి, ఇండస్ట్రీలో మగాళ్ళు అందరూ రేపిస్టులు అనుకుంటున్నారా? ఆడవాళ్ళు అందరూ దేవతలు అనుకుంటున్నారు ఏంటి? నేను అలాగా కాదు, మిమ్మల్ని అట్లా జనరల్ క్వశ్చన్ అడుగుతున్నా. అవకాశాలు మ్యానిపులేషన్లు చేసేది ఎవడో బాగా తెలుసు ఇండస్ట్రీ బ్యాచ్ కి. అసిస్టెంట్ డైరెక్టర్ జీవితాలు సంకనాకిపై చూసామండి, ఆర్టిస్టుల జీవితాలు సంకనాకిపై చూసాం. వాడేసుకొని మొత్తం గాయకి రోడ్డు మీద తెచ్చిన మాక్సిమం అదే ఉన్నారు కథలు. మేము బయట చెప్పుకోమంతే తేడా. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అమ్మాయిలండి. వెన్ యూ టాకింగ్ అబౌట్ ద కాస్టింగ్ కౌచ్, వాట్ అబౌట్ ది ట్రాపింగ్, హనీ ట్రాప్, దానికి ఏమంటారు? ఓకే. See, I'm not saying therefore casting couch is wrong. Okay. నేను ఫేస్ నాకు హనీ ట్రాపింగ్ చేస్తారా అండి? మనం వెల్కమ్ అంటాం. I respect women. I love women more than I respect them. But I am not here to manipulate them, exploit them. They are not here to manipulate, exploit them. But I'm telling, as casting couch is the worst thing that can happen. Legal action should be taken. People should be punished. At the same time, honey trapping is happening. That should also be punished, right? I've seen young boys and 19, 20-year-old boys బండ్లు అమ్ముకొని అమ్మాయిలు గిఫ్ట్ ఇచ్చి అంతా అయిపోయి సంక్రాంతికి వాడు గడ్డాలు పెంచుకొని రోడ్డు మీద ఎంతో మందిని చూసాం ఇండస్ట్రీలోనే. సో